హాయ్ అండి. చాక్లెట్ కేక్ అంటే ఇష్టమా? చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ 1 కప్పు బెల్లం తురుమును తీసుకొని అందులో 50 ml వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలండి. బెల్లం బాగా కరిగిన తర్వాత చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. చిక్కబడిన తర్వాత బెల్లం సిరప్ని తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. బెల్లం సిరప్ చల్లగా అయిన తర్వాత అందులోని 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. వేడిగా కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగును వేసుకోవాలండి. 1/2 కప్పు పెరుగున తర్వాత 1/2 కప్పు పాలను కూడా వేసుకోవాలి. మొత్తం పాలు పెరుగు మొత్తం అంతా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే బీట్ చేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి బాగా కరిగిన తర్వాత అందులో 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ చాకో పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బిస్కెట్తో ఒకే డైరెక్షన్లోనే మొత్తం అంతా కలిసేలా బాగా బీట్ చేసుకోవాలండి. అలాగే 5-7 డ్రాప్స్ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసుకొని బిస్కెట్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసిన మొత్తం అంతా బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ప్రిపేర్ చేసిన బౌల్ని అందులోనే బటర్ పేపర్ని అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ కేక్ బ్యాటర్ని అందులో వేసుకోవాలండి. బటర్ పేపర్ లేకపోతే కేక్ ప్రిపేర్ చేసే బౌల్కి 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కోట్ చేసి కేక్ బ్యాటర్ని వేసుకోవచ్చండి. నేనైతే బటర్ పేపర్ని అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ బ్యాటర్ని వేసుకున్నానండి. అలా 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని దానిపైన టూటీ ఫ్రూట్ని కూడా వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ముందుగా 5 మినిట్స్ ముందు ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి ఒక స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్ బౌల్ని మూత పెట్టి పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కేక్ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. కేక్ ఉడికిందో లేదో తెలియాలంటే ఒక టూత్ పెట్టి చేస్తే తెలుస్తుందండి. నెక్స్ట్ ఇలా కేక్ టర్న్ చేసుకుంటే కేక్ అయితే ఇలా వచ్చింది. కేక్ బ్యాక్న మ్యాక్సిమం అన్ని క్రిస్మస్ అన్ని అడుగు వచ్చేయడం వల్ల బ్లాక్గా కనిపిస్తుంది. కేక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చాలా బాగా చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.